ఇక ఈ రోజు ప్రధాన వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కర్తాల్ మండలం గోవిందాయపల్లి తండా గ్రామ పంచాయతీకి చెందినటువంటి పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, యువకులు కర్తాల్ మాజీ జడ్పీటీసీ ఎల్హెచ్పిహెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా దశరథ్ నాయక్ బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా కాలయాపన చేయడంతో పాటు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి పాలన నచ్చకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి గిరిజన నేతలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదిన వేడుకలను బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రపటానికి పూలు జల్లి వాళ్ళు నివాళులర్పించారు. బీఎస్పీ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్ తో పాటు నాగర్ కర్నూలు అధ్యక్షుడు అడ్వకేట్ బోనాసి రామచంద్రతో పాటు అన్ని మండలాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆశయ సాధన కోసం బీఎస్పీ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మార్చి 1వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగేటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయని దేవాలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు బ్రహ్మోత్సవాలకు అధికంగా వస్తారని చెప్పేసి వారికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా చేశామని చెప్పేసి చెప్పారు. అయితే రాత్రి నుంచి కూడా శ్రీశైల మహాక్షేత్రంలో విద్యుత్ దీప అలంకరణతో పాటు చలువ పందిళ్లు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులతో పాటు శివభక్తులు కూడా అధికంగా వస్తారని, వాళ్లకు ప్రత్యేక చలువ పందిళ్లతో పాటు ప్రత్యేక బస్సులు, ప్రత్యేక ప్రసాదాలతో పాటు ప్రత్యేక దర్శనాలు కూడా ఉంటాయని చెప్పేసి ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భారీ సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకు పాలు, ప్రసాదాలతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేటువంటి భక్తులు ఆలయ సూచనల మేరకు నడుచుకోవాలని, ఆలయ సిబ్బందికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.